ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు మీరు చూశారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణలో రాబోతుంది. దానికి సంబంధించినటువంటి సమీకరణలు మీటింగ్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు కూడా పాలసీకి సంబంధించిన మీటింగ్ ఇది. పాలసీలో ఎటువంటి అంశాలు చేర్చాలి, కాబట్టి దానిలో స్పోర్ట్స్ మెన్కి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందరినీ తీసుకొని వారి ఏదైతే దానిలో అంశాలు వాళ్ళకి ఇంకా ఏవే అంశాలు వాళ్ళు చెప్తారు, వీటన్నింటిని ఏ విధంగా క్రోడీకరించాలి, అట్లే స్పోర్ట్స్ అభిమానులకు సంబంధించిన ఎవరిని నారాజు చేయకుండా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చే దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఏ స్థాయిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ ఏ విధంగా ఉరుకులాడుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, స్పోర్ట్స్కు సపరేట్గా ఒక లోగో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం, లోగోని రిలీజ్ చేయబోతున్నాం త్వరలో. పాలసీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పాలసీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ను పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. స్పోర్ట్స్కు మంచి రోజులు వచ్చినాయి, యూనివర్సిటీ రాబోతుంది. దాంతోపాటు పాలసీలో చాలా అంశాలను క్రోడీకరిస్తున్నాం. అంటే స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ యూనివర్సిటీ వస్తే ఏ విధంగా పోవాలా, ఎవరైతే ఇప్పుడు నేషనల్ గోల్డ్ కొట్టినా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టిన వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకు గౌరవంగా వాళ్ళని చూసుకోవాలి, వీటన్నింటినీ దీనిలో క్రోడీకరించి మనం రాబోయే రోజుల్లో ఈ పాలసీని తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డిసెంబర్ కానీ లేకపోతే నెక్స్ట్ మార్చ్ వరకల్లా ఈ పాలసీ కంప్లీట్ అయ్యే దూరంలో కనపడుతూ ఉంది. ఈరోజు మీటింగ్ జనరల్ అందరినీ, ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వారికి సంబంధించిన కొన్ని అంశాలను ఏర్పాటు చేసినాం. ఆ అంశాల మీద ఎట్లా పోతే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు పాలసీ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గత 10 ఏళ్లలో పాలసీకి 10 సార్లు కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళు ఏం చేసింది లేదు. ఎక్కడెక్కడో పోయించినారు, దేశంలో అన్ని దేశాలు తిరిగి వచ్చినా కానీ పాలసీ మాత్రం ముందుకు రాలేదు 10 ఏళ్లలో. కానీ ఇప్పుడు మేము అనుకున్నది ఆ విధంగా కాదు. మా ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా కూడా స్పోర్ట్స్ విషయంలో చాలా దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే ఇచ్చినారో వాటిని ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏవేవి కొత్త అంశాలు ఏమేమి చేకూర్చాలా, ఇప్పుడున్నటువంటి స్పోర్ట్స్ మెన్